జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, అంబర్పేట శాసనసభ్యులు, మళ్ళీ తప్పకుండా మీ ఆశీస్సులతో తిరిగి మంచి విజయం సాధిస్తారని ఆశిస్తున్న పెద్దలు శ్రీ కాలేరు వెంకటేష్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ఇప్పటిదాకా మిమ్మల్ని ఉద్దేశించి ఈ మధ్యలో నిల్చున్న వాళ్ళు కూడా కూర్చోండమ్మా, మధ్యలో నిల్చున్న వాళ్ళు కూడా ఈ వాలంటీర్లు కూర్చోండి దయచేసి. మీరు కూర్చోండి, తమ్మి అటు ఇటు తిరుగుడు బంద్ చేయండి, కూర్చోండి ప్లీజ్, ఎక్కడో దగ్గర కూర్చోండి. సైడ్కు నిలబడ్డ వాళ్ళు కూడా దయచేసి కుర్చీలు ఉన్నాయి కూర్చోండి ప్లీజ్. కొద్దిసేపు ఒక 15-20 నిమిషాల్లో సభ ముగుస్తుంది. ఆ తర్వాత చాలాసేపు ఉంటాను నేను ఇక్కడే, దయచేసి కూర్చోవాలని ప్రార్థన. ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మీ అందరిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రసంగించిన గౌరవ పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే ముషీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్, మన నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా విచ్చేసిన శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ వెంకటరెడ్డి గారు, వారిని మొన్ననే కేసీఆర్ గారు ముషీరాబాద్ నియోజకవర్గానికి మెంబర్షిప్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి పద్మా వెంకటరెడ్డి గారికి, సోదరి శ్రీమతి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరి శ్రీమతి కాలేరు పద్మా గారికి, మాజీ కార్పొరేటర్ సోదరి పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి గారికి, సోదరులు సీనియర్ నాయకులు పులిజాల గెలువయ్య గారికి, సోదరులు ప్రదీప్ గారికి, ప్రవీణ్ గారికి, నల్లకుంట డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్ గారు, కాచిగూడ నుంచి విచ్చేసిన సోదరి మన శిరీష ఓంప్రకాష్ గారు, సోదరులు ఎర్ర భీష్మ గారు, చంద్రమోహన్ గారు బాగంబర్పేట నుంచి, అంబర్పేట నుండి సిద్ధార్థ్ ముదిరాజ్ గారు, గోల్నాక నుంచి భూపతి లక్ష్మణ్ గారు, వీరందరూ కూడా ఆయా డివిజన్లకు అధ్యక్షులుగా పనిచేస్తున్న సోదరులు, వారందరికీ, వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మా తమ్ముడు, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి మరి స్వల్ప తేడాతో ఓడిపోయినా నిరంతరం ప్రజల్లో ఉంటున్న తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ నుండి, ప్రతి గల్లీ నుండి, ప్రతి డివిజన్ నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రాణప్రదమైన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి స్వాగతం సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికే కాలాతీతమైంది, చాలా టైం అయింది. మీరు కూడా పొద్దున 9-9:30కు వచ్చినారు. ఎక్కువసేపు ఏమీ లేదు చెప్పేది, కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఈరోజు ఉన్న ఒకనాడు 2001 ఏప్రిల్ 27 నాడు, అంటే 25 సంవత్సరాలు నిండి 26 సంవత్సరంలో మొన్ననే అడుగుపెట్టినాం. 25 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారు మరి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ సాధిస్తాం, తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తాం అని చెప్పిన నాడు చాలా మందిలో ఒక అపనమ్మకము, ఒక అవిశ్వాసం ఉండేది. అవుతుందా, సాధ్యమవుతుందా, జరిగే పనేనా, మంచిదే వస్తే గాని అవుతుందా అని ఒక అనుమానం ఉండేది. కానీ 25 ఏళ్లు, మొదటి 14 ఏళ్లు ఉద్యమంలో, తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో, తర్వాతి 10 ఏళ్లు 2014 నుంచి 23 చివరి దాకా ముఖ్యమంత్రిగా అధికారాన్ని, ప్రభుత్వాన్ని మరి నడుపుతూ రాష్ట్రాన్ని మంచి పునాది వేసి ముందుకు తీసుకొని పోయిన విషయం మీకు తెలుసు. అట్లాగే గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ 25 సంవత్సరాల పాటు ఒక పార్టీ ప్రజల ఆదరణ పొందుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ఆ సాధించిన లక్ష్యంలో
భాగంగా మళ్ళీ ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు పోతుంది అంటే దానికి కారణమైన మా అన్నదమ్ములు, మా ఆడబిడ్డలు, లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతున్నారో వారందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో అదే స్థాయిలో పోయినాయి. కానీ రెండు పార్టీలు నిలదొక్కున్నాయి 25 ఏళ్ల పైబడి. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మన నాయకుడు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ రోజు భారత రాష్ట్ర సమితి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, సరే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, ఒక సినిమా యాక్టర్, సూపర్ స్టార్. ఆయన ఇంట్లో మరి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది ఆ రోజుల్లో. రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు మరిగా దేవుడి రూపమే ఎన్టీ రామారావు గారి రూపంలో ఇంటింట క్యాలెండర్లలో అలాంటి ఉండే పరిస్థితి. ఆయన సక్సెస్ సాధించడం వేరు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకుండే గ్లామర్ కానీ ఆయనకుండే సపోర్ట్ కానీ వేరు. కానీ కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి పరిస్థితి ఏందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టినాడు. అదేదో సినిమాలో పాట ఉంటది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపమని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో కేసీఆర్ గారేమి సినిమా స్టార్ కాదు, సుప్రసిద్ధ నటుడు కాదు, పోనీ రాష్ట్రమంతటా ఇల్లిల్లు తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. మరి మొత్తం తెలంగాణ సమాజంలో ఒక అపనమ్మకం. రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, టైంపాస్కు మాత్రం వాడుకుంటారు. వాళ్ళ పదవి రాపోతే గడబడి చేస్తారు, మళ్ళా పదవి రాగానే గమ్మునుంటారు అనే ఒక బదనాం. 1969 నుంచి 71 వరకు గట్టిగా కొట్లాడినా 370 మంది చచ్చిపోయినా 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా మర్రి చెన్నారెడ్డి లాంటి మహానాయకుడితోనే తెలంగాణ రాలేదు. ఈ బక్కపల్సన్ మనిషితోని ఏమైతుంది అని మాటలు మాట్లాడే పరిస్థితి. మగల ఉన్నది, మగల ఉట్టింది, పుబ్బల పోతది అని ప్రత్యర్థులు దాడి చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో పుట్టింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏం జరిగింది, ఏం అద్భుతం చేసినాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజుల్లో గులాబీ జెండా కట్టడానికి హైదరాబాద్లో మరి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు, మనకొక బలగం, లక్షలాది మంది కార్యకర్తలు తయారైనారంటే మరి ఏ స్థాయిలో పార్టీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ దీని వెనుక ఎంతమంది త్యాగం, ఎంతమంది పోరాటం, మన నాయకుడి నాయకత్వం ఉన్నదో మనం గుర్తు చేసుకోవాలి. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అని. మీరు మొన్న చూసినారు పార్లమెంటులో, లోక్సభలో ఇప్పుడు మనకు సభ్యులు లేరు, మనకు సీట్లు రాలే. 17 సీట్లుంటే ప్రజలు మనకు ఒక్క సీటు కూడా లోక్సభలో ఇయ్యలేదు. మనం ప్రయత్నం చేసినాం కానీ ఇవ్వలేదు. మరి మొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనేవాడు లేచి వాడి నోటికొచ్చినట్టు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో, పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ విషం చిమ్ముతుంటే అక్కడ కూర్చున్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్క మాటనన్న మాట్లాడినరా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట అంటే ఒక్క మాట. మరి అదే అక్కడ ఒక్క గులాబీ కండువా కప్పుకున్న మా ఎంపీ గారు ఒక్కరుంటే ఎలా పరిస్థితి ఉంటుండేనా? గల్లాబట్టి అట్లెట్లా మాట్లాడతావు? బుద్ధుందా నీకు? 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఇది అని చెప్పి నిలదీయకపోతుండేనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణను అవమానించినా, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అక్కడ మాట్లాడేటందుకు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు లోక్సభలో లేరు. అందుకే పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడికి ఉండే ప్రేమ కాంగ్రెస్ కు, బీజేపీకి ఉంటదా? మీరందరూ కూడా ఆలోచించాలి.
ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మన సందర్భం, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఈ కార్యకర్తల శిక్షణా శిబిరం 3 ముఖ్యమైన ఆలోచనలతోని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందులో మొదటిది మన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా ప్రజల్లో అభిమానం ఉంది, ప్రజల్లో కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉంది. కానీ అది జరగాలి అంటే మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడి వాళ్ళక్కడ తయారు కావాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం జూన్ నెలలో, వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత కమిటీలు వేసుకొని బ్రహ్మాండంగా మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి అంబర్పేట నియోజకవర్గంలోని మరి ఒక ఎంపిక చేసిన 1000-1200 మంది కార్యకర్తలకు మంచి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు, బీజేపీ చేస్తున్న అన్యాయం, ఇవన్నీ విషయాల్లో కూడా మీకు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు మనం శిక్షణ కార్యక్రమం కంటే ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఈసారి సభ్యత్వం ఇందాక పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మనం డిజిటల్ పద్ధతిలో పోతున్నాం. డిజిటల్ అంటే అదేదో గందరగోళం పడాల్సిన అవసరం లేదు. ఇదివరకు మనం పుస్తకాలలో రాసేది, ఇంటింటికి పోయేది, కాగితం చింపి రసీదు ఇచ్చేది. కానీ ఇప్పుడు మనకు మన ఫోన్లో ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా ఇంటింటికి పోయి ఆ వివరాలన్నీ యాప్లో ఎక్కించుకొని దాన్ని మన పార్టీ ఆఫీస్కి పంపినట్టయితే మరి అందులో ఫోన్ నంబర్ కానీ అందులో సమాచారం కానీ భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో డిజిటల్ పద్ధతుల్లో మనం ముందుకు పోబోతా ఉన్నాం. ఆ యాప్ వివరాలు, దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా ఒక 15-20 రోజుల్లో మీ 240 బూతులలో ఇద్దరిద్దరు చొప్పున మరి కార్యకర్తలను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ కార్యక్రమం కూడా హైదరాబాద్ లోని మన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జూన్ 15 తర్వాత ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు మీకు అన్ని వివరాలు కూడా వారు చెప్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో శిక్షణ కార్యక్రమాల కంటే ముందు సభ్యత్వ నమోదు ఉంటుంది. సభ్యత్వ నమోదు తర్వాత డివిజన్ల వారీగా, గతంలో ఇక్కడ 5 డివిజన్లు ఉండేది, రేపు 9 అవుతున్నాయి అనుకుంటా, 8 అవుతున్నాయి. సో 8 డివిజన్లకు మరి కొత్త కమిటీలు వేసుకుంటాం. 8 డివిజన్లలో చాకుల్లాంటి యువకులు ఎవరైతే కార్పొరేటర్ కావాలని ఆరాటపడతా ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులకు, వేదిక ముందు కూర్చున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికి మనం ఎక్కడా కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తన్లాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ, పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలేరు వెంకటేష్ గారిని మీరేమనొద్దు, ఆయనకు అందరూ మీరు కావలసిన వాళ్ళే. ఫలానా వాళ్ళ దగ్గర, ఫలానా వాళ్ళ దూరమని ఆయనకేముండదు. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారు, పార్టీ పరంగా, ప్రజల పరంగా ఎవలకు పరపతి ఉన్నది, ఎవలకు మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరున్నది, ఇవన్నీ చూసుకొని వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఈ కార్డు నుంచి మరి ఏ ప్రజా సమస్య అయినా మీరే ముందుండాలి, మీరే ఉరుకులాడాలి. ఎమ్మెల్యే సాబ్ చెప్తేనే మేము కదులుతాం. ఇప్పుడు మీ గల్లీలో, మీ వాడకట్టులో మరి మంచినీళ్ళ సమస్య ఉన్నదనుకోండి, లేదా కరెంటు సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, సివరేజ్ లైన్లు పాడైపోయినాయి, ఎవరో కొండ మీదకి వెళ్ళేవాళ్ళు రారు, పక్క నియోజకవర్గం మలక్పేట్కి వెళ్ళి రారు, యువతలకి వెళ్ళి ముషిరాబాద్కి వెళ్ళి రారు. మీ గల్లీలో, మీ బస్తీలో మీరే కథానాయకులు కావాలి, కేసీఆర్ మీరే కావాలి. మీ గల్లీలో కదిలాలే, కదిలందరినీ కదిలించాలి. అట్లయితేనే రేపటి రోజున ప్రజలు కూడా మీ ఎంబడ ఉంటారు. అంతేగాని ఎమ్మెల్యే సాబ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, నేను 11 గంటలకు తిరిగిగా బయలుదేరుతా అంటే నడవదు. ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా తగులుకుంటే ఇప్పటికే ప్రభుత్వం మీద పీకల దాకా కోపం ఉంది ప్రజలకు. ఇక్కడ దాకున్నది కోపం. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళ సంగతి ఎప్పుడు చూద్దాం అన్నట్టే ప్రజలు ఉన్నారు. అందుకే
మనం కూడా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్లైంది. ఇంకొక వారం 10 రోజులైతే 50% టైం అయిపోతుంది. మరి 50% టైం అయిపోయినాక ఏం జరిగింది హైదరాబాద్ మహానగరానికి? ఏ ఒక్కలకన్నా మంచి జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 9.5-10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు మనం ఇదే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. అందులో 3,000 ఇల్లు మీ అంబర్పేట నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకున్నాం. అదే మరి మీరు ఇవాళ ఆలోచించండి. ఈ 2.5 సంవత్సరాలు కూర్చోవా బాబు, ఆయన నాగవట్టు, ఈ 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది? ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? కట్టిందా కట్టలేదా? ఒకసారి గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కట్టిందా కట్టలేడా రేవంత్ రెడ్డి? హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? ఎన్ని ఇల్లు గులగొట్టిండు? కాకపోతే కొన్ని వేల ఇల్లు గులగొట్టిండు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ ఇంటి మీదకి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియదు. గరీబోళ్ళు తెలిసి తెలియక గవర్నమెంట్ జాగల ఎక్కడన్నా 20 గజాలో 30 గజాలో 40 గజాల ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఆలోచించి తెలియక కట్టుకున్నారు. గవర్నమెంట్ జాగనే కదా అని చెప్పి 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద కేసీఆర్ గారు పట్టాలిచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద నీలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు, ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు కోరితే ఒక్క మాట మీదకెళ్లి అంబర్పేటలో 4 ఎకరాలు ఆనాడు ముస్లింల శ్మశాన వాటిక కోసం ఇక్కడే మనం చేసుకున్నాం. అదొకటే కాదు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మీ అంబర్పేట నియోజకవర్గం కోసం, అది ఎస్టీపీల రూపంలో అయితేనేమి, అదేవిధంగా మంచినీళ్ల కోసం అయితేనేమి, ఇండ్ల కోసం అయితేనేమి, బ్రిడ్జిల కోసం అయితేనేమి బ్రహ్మాండంగా మంజూరు చేసుకున్నాం, ముందుకు పోయినాం. ఇలా ముఖ్యమంత్రి గారి ఇంకొక ఫేవరెట్ సబ్జెక్టు మూసీ. మూసీ మూసీ అనిగా ముఖ్యమంత్రి గారు మురుస్తా ఉన్నాడు. ఏందయా మూసీ అంటే ఆయన చెప్పేది, మూసీ నది ప్రక్షాళన చేస్తా. నేను మీ అందరికి ఒక మాట మనసుకు ఎక్కించుకోండి దయచేసి, ఒకటి మంచిగా జాగ్రత్తగా వినండి. ఈయన కొత్తగా చేసేది ఏం లేదు మూసీకి, ఈయన కొత్తగా చేసేది ఏం లేదు. మనం ఉన్నప్పుడే 9.5 ఏళ్లలో 3,866 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసీలోకి మరి ప్రతి మురికి నీటి చుక్క ఏదైతే వస్తుందో దాన్ని శుద్ధి చేయాలని చెప్పి 32 ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని దాదాపు 60-70% పూర్తి చేసినాం. అంబర్పేటలో, నాగోల్లో పెద్ద పెద్ద ప్లాంట్లు కట్టినాం. కట్టి హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే ప్రతి మురికి నీటి చుక్క, మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుక్కకు శుద్ధి కేంద్రాలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, మనం కాళేశ్వరం నీళ్లను, గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ అనే ప్రాంతానికి తీసుకొచ్చినాం. హైదరాబాద్ కు ఒక 60 కిలోమీటర్ల దూరంలో. మీకు ఒక చిన్న విషయం తెలవాలి. హైదరాబాద్ లో మనకు గండిపేట ఉన్నది. గండిపేట 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. మనం కట్టిన కొండపోచమ్మ సాగరు 620 మీటర్ల మీద ఉంటుంది. అంటే
హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టినాం కొండపోచమ్మ సాగర్లో. మనం ఆ పని కూడా మనమే చేసినాం. చేయడంతో పాటు 2023 మే నెలలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెచ్చే కాల్వను కూడా మరి గ్రావిటీ ద్వారా, అది 620 మీటర్ల మీద ఉంది, గండిపేట కిందికి 535 మీటర్ల మీద ఉంది. అంటే దగ్గర దగ్గర 90 మీటర్లు కిందికి మంచిగా నీరు జాలువారినట్టు వస్తుంది. అది కూడా మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలతో. అట్లాగే మీ మూసారంబాగు బ్రిడ్జు, అట్లాగే మొత్తం మూసీ నది మీద 15 బ్రిడ్జిలు 545 కోట్ల రూపాయలతోని మంజూరు చేసింది 2022 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం. ఎస్టీపీలు కట్టింది 4000 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ తెచ్చి ఆడికెళ్లి గండిపేటకు నీళ్లు తెచ్చి ఆ గండిపేట నీళ్లను కిందికి మూసీలోకి వదిలేటట్టు ఇంతజాం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు చేసింది 545 కోట్లతోని కేసీఆర్ ప్రభుత్వం. శిలాఫలకం వేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆఖరికి ఉప్పల్ బగాయత్ నుంచి మీ నాగోల్ దాకా 5 కిలోమీటర్లు ఒక్క ఇల్లు కూలగొట్టకుండా, ఒక్క పేదవాడిని డిస్టర్బ్ చేయకుండా 5 కిలోమీటర్లు కేవలం 7 కోట్ల రూపాయలతోని సుందరీకరించింది. వాక్వేలు, అదే విధంగా ఇతరత్ర కార్యక్రమాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఒక్కటే, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కత్తెర పెట్టుకొని తిరుగుతున్నంటే జేబు దొంగ అనుకునేటోళ్ళు, జేబు దొంగ కాదు అంటలేను. కత్తెర పెట్టుకొని తిరుగుతున్నంటే ఎక్కడ కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్ ఉంటే పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్, రిబ్బన్లు కట్ చేసే కటింగ్ మాస్టర్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కేవలం కేసీఆర్ కట్టిన పథకాలకు కార్యక్రమాలకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, మూసీ కడతా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. అంబర్పేటలో దగ్గర దగ్గర 3-4 వేల ఇండ్లు గులగొడతాడట. 3-4 వేల ఇండ్లు గులగొట్టి అంబర్పేటలో మూసీ కడతా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొత్తం పని కేసీఆర్ గారు చేసింది కదా. శుద్ధి కేంద్రాలు కట్టినాం, బ్రిడ్జిలు మంజూరు చేసినాం, గండిపేటకు నీళ్లు తెచ్చే సౌలత ఏర్పాటు చేసినాం. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 దిక్కుల మూసీకి మంచిగా బందోబస్తుగా రోడేసి, అందులో ఏమన్నా చిన్న చిన్న ఆక్రమణలుంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకి ఇచ్చి మెల్లగా వాళ్ళను బుదిరకిచ్చి దగ్గరుండి జర్ర పని మంత్రుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఎందుకయా 1,50,000 కోట్లు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అరే నేనేమన్నా నువ్వు చెప్పు, విషయం చెప్పంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, మరి మస్తుగా నరికినావు కదా, నెలకు 2,500 ఇస్తానో మా ఆడబిడ్డలకు, 2.5 ఏళ్ళు అయిపోయా, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అంటివి, అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి, ఏమైరా బాయ్ అన్నావు అనుకో, ఏమంటాడు? పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఈ మధ్యన కొత్తదో ఒకటి నేర్చిండు. ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడంటే, ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేను నేను. ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావుని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, తర్వాత రోషయ్య తాతను చూసినా, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినా, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటుండ ఆయనే? మొన్న చూడురు మీరు, ఆదిలాబాద్ వేయండి, ఆదిలాబాద్ పోయి ఏమంటాడు, అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద, ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తే అడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఎన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేరా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా. 30 నెలల్లో పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కటనా పుట్టిందా? మరి ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి వేడ.
అంటే గింత చిల్లర భాష మాట్లాడచ్చా, గింత గలీజ్గా మాట్లాడచ్చా? మాకు తెలియదా? ఎన్ని కథలు పడ్డావు నువ్వు ఆ రోజు? ఎన్ని అబద్ధాలు చెప్పినావు? ఏం నరికినావు? దళితులకు కేసీఆర్ గారు దళిత బంధన్ పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తే అవి ఏం సరిపోతాయి? 12 లక్షలు ఇస్తా అన్నావు. ఒక్కనికన్నా 12 పైసలు ఇచ్చినావా? మా ఆడపిల్లలకు చెప్తీవి కదా, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అక్క మీరు వేసుకున్న బంగారం వాడిచ్చిందేనా? నేను అప్పుడే చెప్పిన, తులం బంగారం కాదు మెడల పుస్తల తాడు ఎత్తుకపోతాడు వీడని చెప్పి. నేను దొంగ, అంత దొంగ. కానీ కొంతమంది నమ్మిరు, తప్పిదారి నమ్మిరు. ఊళ్ళల్లో పాపం హైదరాబాద్లో నమ్మలే మీరు. అంబర్పేట వాళ్ళు బాగా హుషారు, మీరు అస్సలే నమ్మలే. లంగల్ కాంగ్రెస్ వాళ్ళు గెలినేడ నమ్ముతామని మీరు నమ్మలే. మీరు బీజేపీ వాళ్ళనే తరిమి కొట్టిరు. ఇక్కడ ఇది వరకు పెద్ద నాయకులు అనుకుంటే ఉరికిచ్చి కొట్టిరు మీరు. ఆఖరికి ఆయన పోటీ చేసేందుకు కూడా భయపడి పార్లమెంట్కి పోతాడు పాపం. ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా భయపడుతుండగా అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళను, కానీ ఊర్లలో నమ్మిరు పాపం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇలా 2 లేదు 3 లేదు 1 లేదు 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఎగ్గొట్టుడే కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, మంత్రివర్గ సమావేశం. నేను అడిగిన మన పార్టీ తరఫున, రాష్ట్రంలోని రైతుల తరఫున, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేషజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలి అనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకో జరా, మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసేమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. ₹1000 ఛార్జ్ చేసినాం అనుకో, ఆ ₹1000 ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానా అనగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా? కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లలో కూడా వస్తారు. ఇక అదానీలు, అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంట్, ఉత్త కరెంట్ అవుతుంది. మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పిండి ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. మీ అందరితో నా ప్రార్థన. ఓటు అంటే గుర్తొచ్చింది, ఒక ముఖ్యమైన కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. చాలా ముఖ్యమైన కార్యక్రమం. దాని పేరు SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే తెలుగులో చెప్పాలంటే ఓటర్ జాబితా యొక్క వడపోత కార్యక్రమం. మరి ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం కూడా 2. ఒకటి, మీకు సభ్యత్వ నమోదు గురించి చెప్పాలి, అది జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ SIR అనే కార్యక్రమం కూడా జూన్ నెలలోనే స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది SIR అంటే ఇది మీకు చెప్పాలి. ఇప్పటిదాకా తమ్ముడు
ఆ లెక్చరర్ గారు చెప్పినట్టు సంతోషం, కాచిగూడ నుంచి వచ్చిన తమ్ముడు. కానీ నేను కూడా ఒక 2 విషయాలు మీకు చెప్తా. ఎస్ఐఆర్ అనేది ఏం కొత్త కార్యక్రమం కాదు. ఎస్ఐఆర్ అనేది మనం ఏం భయపడవలసిన అవసరం లేదు, కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు నేను లిస్ట్ ఇస్తా. మీ అంబర్పేట నియోజకవర్గంలో 2,80,000 ఓట్లున్నాయి 2025 లిస్టు ప్రకారం, ఓటర్ లిస్టు ప్రకారం. నేను వెంకటేష్ అన్నకు మళ్ళా మీకు ఇంకో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు లిస్టు కూడా అందజేస్తా. ఏం లిస్ట్ ఇస్తా? 2025 ఓటర్ లిస్టు ప్రకారం మీ దగ్గర ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డబల్ ఓట్లు ఉన్నాయి అనే లిస్టు మీకు నేను అప్పచెప్తా. డబల్ ఓట్లు ఎట్లుంటాయంటే 4 రకాలుగా ఉంటాయి. కొన్ని మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, వేరే అనుకోకూరి. ఇప్పుడు ఇక్కడ విజయ్ కుమార్ గౌడ్ ఉన్నాడు. విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేటలో ఒక ఓటు ఉండొచ్చు, అట్లాగే బాగంబర్పేటలో ఇంకో ఓటు ఉండొచ్చు. నేను విజయ్కి 2 ఇండ్లు ఉన్నాయని చెప్తలేను, మీరు ఆయన అపార్థం చేసుకున్నారు. నేనేం అంటలేను రవి, మళ్ళీ మీ ఆవిడకి చెప్పు లేనిపోని పంచాయతీ. ఒకవేళ దబ్బన ఉంటే ఒక ఓటు అంబర్పేటలు ఉండొచ్చు, ఇంకో ఓటు బాగంబర్పేటలు ఉండొచ్చు. ఇది ఒక రకమైన డబల్ ఓటు. రెండో రకం ఏంటంటే కొంతమందికి ఊర్లలో ఉంటుంది. మా సిరిసిల్లోళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు అంబర్పేటలో. ఇగో మా రవీంద్రరావు ఉన్నాడు ఇక్కడికి, పోతుగల్ ఆయన. ఇగో ఈయన రవీంద్రరావు మా సిరిసిల్ల నియోజకవర్గమే, పోతుగల్ అని ముస్తాబాద్. ఇప్పుడు రవీంద్రరావుకు పోతుగల్లో ఒక ఓటు ఉండొచ్చు, ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. డబల్ ఓటు అంటే ఊళ్ళో ఒకటి. క్యా హువా భయ్? అచ్చా, ఊర్లో ఒక ఓటు, రెండోది ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. అదొక తరీకా. అంటే ఆడొకటి ఈడొకటి. ఇక మూడోది, ఒక జిల్లాలో ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఇంకో జిల్లాలు ఉండొచ్చు, కరీంనగర్ జిల్లాలు ఉండొచ్చు, సిరిసిల్ల జిల్లాలు ఉండొచ్చు. నాలుగోది, తెలంగాణలో ఒక్కోటి ఉండొచ్చు, ఆంధ్రాలో ఇంకో ఓటు ఉండొచ్చు. ఈ 4 తరీకల డబల్ ఓట్లు ఉండే అవకాశం ఉన్నది. ఆ లిస్టు మొత్తం నేను వెంకన్నకి ఇస్తా, కాలేరు వెంకటేష్ గారికి ఇస్తా. ఏ బూత్ లో, ఉదాహరణకు విజయ్ కుమార్ గౌడ్, విజయ్ నీ ఇంటి పేరేంద్రా? ఇంటి పేరేంద్ర? ఈదునూరు విజయ్ కుమార్ గౌడ్ అనుకో ఎగ్జాంపుల్. ఏం చేస్తా అంటే రేపు నేను ఈదునూరు విజయ్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి ఎన్ని ఓట్లున్నాయి ఓటర్ లిస్ట్ ప్రకారం అని చెప్పి నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, దాన్ని నడిపినాక మొత్తం లిస్ట్ ఎంకన్నకి ఇస్తా. ఇక విజయ్కి ఒక ఓటు ఇక్కడ ఉంది. అప్పుడు మనోళ్ళు ఏం చేయాలి? బూత్ ఏజెంట్లు ఇక్కడికి పోవాలి, ఈ బూత్ వాళ్ళు ఇక్కడికి పోవాలి, ఈ బూత్ లో పోవాలి, ఆ బూత్ వాళ్ళు ఆ బూత్ లో పోవాలి. అసలు ఈ మనిషి ఎక్కడున్నాడో దొరకబట్టాలి. అసలు ఈ మనిషి ఉన్నాడా లేడా, ఇది ఉత్త ఓటా నిజం ఓటా, ఉంటే ఎందుకు డబల్ ఓటు ఉన్నది. నిన్న మొన్న ఒక లెక్క తీసినాం, మీరు నేను చెప్తే కొన్ని నమ్మరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20-25 వేల ఉత్త ఓట్లు ఉన్నాయి. అట్లాగే షిఫ్ట్ అవుతారు హైదరాబాద్. ఒకప్పుడు కేసీఆర్ గారు, మీకు చాలా మందికి తెలియదు, కేసీఆర్ గారు చదువుకునేటప్పుడు మీ అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. నింబోలి అడ్డలు ఉండి చదువుకున్నాడు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ టైంలో అంటే ఆయన లెక్క చదువుకుంటందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లాగే వృత్తి కోసం, పని కోసం ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఈడికి చదువు కోసం మారుతూనే ఉంటారు, కిరాయిన్లలో ఉండేటోళ్ళు. అట్లా చాలా మంది ఏమైతాయి, పాత ఓటు ఇక్కడనే ఉంటుంది, కొత్త ఓటు ఇంకొక కాడు ఉంటుంది. అట్లా షిఫ్ట్ అయిపోయిన ఓట్లు కూడా ఉంటాయి. అట్లాగే ఇంకొకటి ఏముంటదంటే కొంతమంది చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఓట్లు తీసేయాలి. అట్లాగే కొంతమంది 18 ఏళ్ళు నిండుతాయి. ఇదివరకు చేసినప్పుడు 2024 ఎలక్షన్ అయినప్పుడు 16 ఏళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ ఓటు రాయించాలి. ఎస్ఐఆర్ లో 4 పనులు చేయాలి. కొత్త ఓట్లు రాయించాలి, 18 ఏళ్ళు నిండితే కొత్త ఓటు రాయించాలి. రెండవది, ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించాలి. మూడవది, ఎవరిదన్నా ఓటు మైగ్రేట్ అయితే అంబర్పేటకెళ్లి ఎల్బీ నగర్ పోయినరనుకో, ఇక్కడ తీయించాలి, అక్కడ రాయించాలి. నాలుగోది, ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి అంబర్పేటకు వచ్చిరనుకో, ఇక్కడ రాయించాలి. 4 పనులు, అర్థమైందా? నెంబర్ 1, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయించాలి. నెంబర్ 2, 18 ఏళ్లు నిండిన వాళ్ళ ఓటు రాయించాలి. మూడవది, ఇక్కడికి వెళ్ళి ఎవరైనా వేరే కాడికి పోతే వాళ్ళ ఓటు తీయించాలి. నాలుగోది, ఎవరైనా వేరే కాడికి వెళ్ళి మీ దగ్గరికి మైగ్రేట్ అయితే ఇక్కడ రాయించాలి. ఈ 4 జరగాలి. हाँ, एक खौफ है हमारे भाइयों में, खास हमारे माइनॉरिटी भाइयों में बहनों में खौफ है कि भाई हमारे वोट निकाल देंगे क्या। मैं आपको वादा कर रहा हूं, आपके साथ एक गुलाबी झंडा जब तक है आपकी वोट महफूज है। हर मोहल्ले में, हर बूथ में हमारे पार्टी के लीडर आएंगे, आपके साथ रहेंगे, आपके कागजात देख लेंगे, और जिस किसी के पास भी हर कागज है, हर चीज आपके पास है, आपको कोई तकलीफ नहीं होगा। अगर किसी के पास नहीं है, आपके एमएलए खुद वकील साहब है,
उन्होंने खुद जाके हाईकोर्ट में लड़ेंगे, आप बेफिक्र रहिए। आपके एमएलए साहब खुद वकील है, उन्होंने खुद इंसाफ के लिए आपके लिए लड़ेंगे। किसी एक का वोट भी नहीं जाए सर का, हम पूरी तरह से हम कायनात रहेंगे। और एक बात भी मैं कहना चाहता हूं, ఎస్ఐఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు మీకు అంబర్పేట నియోజకవర్గంలో 240 బూత్లున్నాయి. బూత్ కి ఒక్కరు చొప్పున మనకు 240 మంది లిస్టు కాలేరు వెంకటేష్ గారు మాకు ఇచ్చినారు పార్టీ ఆఫీస్. అదే లిస్టు మనం గవర్నమెంట్ కూడా సమర్పణ చేసినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం. వాళ్ళు ఏం చేయాలి, బూత్ లెవెల్ ఏజెంట్లు జూన్ 25 నుంచి ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్ లెవెల్